హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించిన బెస్ట్ జోన్ ఏది అన్నది ఈ వీడియోలో మనం డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసి మాట్లాడుకుందాం. ఆల్రెడీ నేను డీటెయిల్ అనాలిసిస్ అన్నది చేశాను. అండ్ నోటిఫికేషన్లో 2-3 మిస్టేక్స్ ఉన్నాయి, అవి కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ దాంతోపాటు లాస్ట్ టైం ఇట్లాంటి బెస్ట్ జోన్ అన్నది మనం చేసాం కదా, మనం ఏదైతే జోన్ లాస్ట్ టైం సెలెక్ట్ చేసామో ఆ జోన్కి లోయెస్ట్ కాంపిటీషన్ అయితే ఉంది. దానికి సంబంధించిన ప్రూఫ్ వీడియో కూడా వీడియోలో మీకు ఉంటుంది, ప్లే చేస్తాను. అయితే సేమ్ అదే విధంగా ఈసారి కూడా బెస్ట్ జోన్, అది కూడా ఎవరెవరికి ఏ టైప్ ఆఫ్ జోన్ బాగుంటుంది దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో చివరి వరకు అయితే చూడండి. అండ్ ముందు వీడియోని అయితే లైక్ చేయండి అండ్ హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీకు డెఫినెట్గా ఈ వీడియో అనేది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ వాళ్ళకి కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇక్కడ మనకి 2 మిస్టేక్స్ నోటిఫికేషన్లో నేను ఐడెంటిఫై చేసింది ఏంటంటే అనాలిసిస్లో మీకు ఇక్కడ వేకెన్సీస్ టోటల్ చూస్తే 3148 అని ఉంది కదా అహ్మదాబాద్కి. బట్ యాక్చువల్గా క్యాలిక్యులేట్ చేస్తే 2731 మాత్రమే ఉన్నాయన్నమాట వేకెన్సీస్. అండ్ కోల్కతాకి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే 1147 వేకెన్సీస్ అని ఇచ్చారు, కానీ కౌంట్ చేస్తే 1146 మాత్రమే ఉన్నాయి. అండ్ అప్డేటెడ్ వేకెన్సీస్ మీకు చూసుకున్నట్టయితే నోటిఫికేషన్లు ఇచ్చింది 22,195. యాక్చువల్గా మనకి ఇక్కడ ఈ 2 మిస్టేక్స్ వల్ల 21,777 మాత్రమే ఉన్నాయి. సో ఈ మిస్టేక్స్ మనం మాత్రమే ఎందుకు చెప్పామంటే మనం మాత్రమే ఈ వీడియో అన్నది అంటే ఈ నోటిఫికేషన్ని ప్రాపర్గా చదివి అనలైజ్ చేసి మీకు వీడియో చేస్తున్నాం. సో ఎవరు ఇది ఎందుకు ఐడెంటిఫై చేయలేదు, సో ఎందుకు ఐడెంటిఫై చేయలేదంటే నోటిఫికేషన్ ఎవరో అనలైజ్ చేయలేదు, నార్మల్గా ఏదో ఒక వీడియో చెప్పేస్తారు కాబట్టి వాళ్ళు చూడలేదు. ఓకే, సో ఇక్కడ డీటెయిల్డ్గా ఇక్కడ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, అవి మనం ఐడెంటిఫై చేసాం. అండ్ అక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఆ మిస్టేక్స్ మనకి ఇంపార్టెంట్ కాదు, అనాలిసిస్ చేయడం అనేది ఇంపార్టెంట్. దాని ద్వారా ఏది బెస్ట్ జోన్ అన్నది మనకి తెలుస్తుంది. సో దట్ ఏంటి, ఇప్పుడు 60 వస్తే కొన్ని చోట్ల సెలెక్ట్ అవుతారు, కొన్ని చోట్ల 60 కాదు 70 వచ్చినా సెలెక్ట్ అవ్వరు. సో అటువంటి ఆ డిఫరెన్స్ మీకు మ్యాక్సిమం తగ్గిస్తే అంటే మీరు బెస్ట్ జోన్ సెలెక్ట్ చేసుకుంటే కొంచెం తక్కువ స్కోర్ వచ్చినా కూడా జాయిన్ అయ్యే ఛాన్సెస్ జాబ్లో మీకు ఉంటుంది. కాబట్టి అది నా ప్రయత్నం అనమాట ఈ వీడియో ద్వారా. ఓకేనా, ఈ మిస్టేక్స్ని మేబీ కొరిజనంలో ఏమైనా కరెక్ట్ చేస్తారేమో చూడాలి. అయితే ఈ మిస్టేక్స్ అసలు ఎందుకు వచ్చాయి అంటే బేసిక్గా ఈ రెండిట్లలోనే వచ్చింది, ఈ 2 జోన్స్లో. వాటికి రీజన్ ఏంటి అన్నది చూద్దాం. సో ఇక్కడ యాక్చువల్గా మనం 3148 ఈ అహ్మదాబాద్ జోన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వీళ్ళు యాక్చువల్గా టోటల్ చేసింది ఈ UR 24 అండ్ SC 11, ST 5, OBC 8, EWS 5 దీన్ని కౌంట్ చేసి 152 ఇచ్చారనమాట. బట్ యాక్చువల్గా ఇక్కడ 66 పోస్టులు మాత్రమే ఉన్నాయి, కావాలంటే మీరు లెక్క పెట్టచ్చు. ఇక్కడ కూడా చూడండి 3110 మొత్తం కలిపి 6 పోస్టులే ఉన్నాయి, కానీ 12 అని ఇచ్చారు. సో అటువంటి మిస్టేక్స్ అనమాట. ఇక్కడ 36 అయితే మీకు 84 అయితే ఇచ్చారు, ఇక్కడ 25 అయితే 58 అని ఇచ్చారు, ఇక్కడ 130 ఉంటే 300 అని ఇచ్చారు, ఇక్కడ 12 అయితే 30, సో ఇక్కడ 40 అయితే ఇక్కడ 96. ఇటువంటి మిస్టేక్స్ అయితే ఉన్నాయన్నమాట. అందుకని మనకి 3148 రాలేదు, యాక్చువల్గా 2731 మాత్రమే వచ్చాయి. అండ్ అలాగే సేమ్ మనకి కోల్కతా జోన్ కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ 31 టోటల్ వచ్చింది, 32 అని వాళ్ళు ఇచ్చారు అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి ఈ రెండిట్ల వల్ల పెద్దగా ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందా అంటే డెఫినెట్గా ఇంపాక్ట్ అయితే ఏమి ఉండదు. ఎందుకంటే స్టిల్ మీకు అహ్మదాబాద్ జోనే సెకండ్ హైయెస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా, మిస్టేక్ ముందు అంటే మనకి 3000 పైన పోస్టులు చూపించారు, బట్ 2700 పోస్టులే ఉన్నప్పటికీ స్టిల్ అది కూడా చాలా హైయెస్ట్, అంటే మనకి సెకండ్ హైయెస్ట్ ఉందన్నమాట. అండ్ ఒకవేళ అప్డేట్ చేసి వేకెన్సీస్ కనుక పెంచితే ఇంకా మంచిది, అహ్మదాబాద్ జోన్కి ఇంకా వేకెన్సీస్ 3000 వరకు కూడా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది మెడికల్ స్టాండర్డ్స్ గురించి మాట్లాడుకోవాలి మనకి. అండ్ వర్క్షాప్కి సంబంధించిన పోస్టుల గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. సో వర్క్షాప్కి సంబంధించిన పోస్టులు ఇక్కడ మనకి టేబుల్లో పోస్ట్ పారామీటర్స్లో ఇక్కడ మనకి C1 కేటగిరీ అని ఇచ్చారు, కానీ మనం యాక్చువల్గా నోటిఫికేషన్ కనుక మొత్తం చూసినట్టయితే అందులో ఎక్కడా కూడా వర్క్షాప్ అని, ఇప్పుడు చూడండి ఇక్కడ వర్క్షాప్ అని ఎలా ఇచ్చారు, 2024 సంబంధించిన నోటిఫికేషన్లో TL&AC వర్క్షాప్, ఇలాగా అసిస్టెంట్ వర్క్షాప్ ఇటువంటి పోస్టులు ఉన్నాయి కదా. ఈసారి నోటిఫికేషన్లో అటువంటి పోస్టులు అయితే మెన్షన్ చేయలేదన్నమాట. ఓకేనా, అంటే వర్క్షాప్కి సంబంధించిన పోస్టులు అయితే లేవు. దాని అర్థం ఏంటి, ఈసారి C1 కేటగిరీ ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. అంటే మేబీ మనకి ఏమైనా కొరిజనంలో యాడ్ చేయొచ్చు, బట్ యాజ్ ఆఫ్ నో వర్క్షాప్ C1 కేటగిరీకి సంబంధించిన పోస్టులు అయితే మనకి ఎక్కడ తగలలేదనమాట ఈ టేబుల్లో ఇచ్చిన వాటిల్లో అయితే. ఓకే, లాస్ట్ టైం లాగా స్పెసిఫిక్గా వర్క్షాప్ అని అయితే ఇవ్వలేదు. సో అది అంటే ఇంకా మనకి మిగిలినవి ఏమేమి స్టాండర్డ్స్ ఉన్నాయి, B1,
A2 A3 ఈ 3 మాత్రమే ఉన్నాయి. అండ్ ఇక్కడ పాయింట్స్ మెన్కి వచ్చేటప్పటికి A2 అండ్ అసిస్టెంట్ ట్రాక్ మిషన్ దీనికి A3. ఓకే, అండ్ మిగతా అన్నిటికీ కూడా B1. ఓకేనా. సో ఈ మెడికల్ స్టాండర్డ్స్ ఏంటి, దేనికి ఏ టెస్ట్ చేస్తారో దీని మీద క్లారిటీ లేకపోతే నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఇగోండి ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియో నేను ఐ బటన్లోను అలాగే ఎండ్ స్క్రీన్లో ఈ ప్లేలిస్ట్ ఇస్తాను. మీకు మొత్తం ఉపయోగపడే వీడియోస్ అన్ని గ్రూప్ డికి సంబంధించినవి. అంటే మీకు ఏ జాబ్ ఎలా ఉంటుంది అండ్ ఎంప్లాయీ అయితే మీకు అసలు ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి, ప్రమోషన్స్ ఎలా ఉంటాయి, శాలరీ ఎలా ఉంటుంది, మెడికల్ ఎలా ఉంటుంది, డీటెయిల్డ్ వీడియోస్ చేసి ఉంచాం ఆల్రెడీ. ఆ ప్లేలిస్ట్ నేను ఎండ్ స్క్రీన్లోను పైన ఐ బటన్లో ఇస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో చూడండి. సో దట్ మెడికల్ స్టాండర్డ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ క్లియర్ అయిపోద్ది. అసలు ఏమేమి టెస్టులు చేస్తారో అన్ని డీటెయిల్డ్గా అక్కడ డిస్కస్ చేశాను. సో ఇప్పుడు మనకి పాయింట్స్ మెన్ ఒకటి, అసిస్టెంట్ ట్రాక్ మిషన్ ఒకటి, మిగతా B1 పోస్టులు మాత్రమే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు అనాలిసిస్ చూద్దాం. బెస్ట్ జోన్ ఏది? ఫస్ట్ థింగ్ మనకి బెస్ట్ జోన్ సెలెక్ట్ చేసుకునే ముందు మీరు మెయిన్గా తెలుసుకోవాల్సింది ట్రాన్స్ఫర్స్ గురించి. ఎందుకు అంటే మీకు ఈ ట్రాన్స్ఫర్స్ ఉంటాయిలే, నేను ఆల్ ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళిపోదాం, తర్వాత కావాలంటే మనం ట్రాన్స్ఫర్ అవ్వచ్చు అనుకుని మీరు మాత్రం సెలెక్ట్ చేసుకోవద్దు ఏ జోన్ని. ఎందుకు అంటే ట్రాన్స్ఫర్స్ అన్నవి 5 to 10 years దాటిపోవచ్చు. రీసెంట్గా వచ్చిన రూల్ చేంజెస్ వల్ల మనకి 10 years కూడా దాటిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఓకే, సో మినిమం అలాగ పెడతారు. సో దానివల్ల మీకు ట్రాన్స్ఫర్ అవుతామంటే 10 years తర్వాత మీరు ఆల్మోస్ట్ అప్పటికి ఇంకా సెటిల్ అయిపోతారు అనమాట అక్కడికి. సో ఇంకా చేంజ్ అవ్వటం అన్నది పాసిబుల్ కాదు. సో ట్రాన్స్ఫర్ని మెయిన్ మోటోగా మాత్రం పెట్టుకోవద్దు. ఓకే, మీకు ఎక్కడొచ్చినా పర్లేదు జాబ్ అనుకుంటేనే మన జోన్ కాకుండా, అంటే తెలుగు జోన్స్, సౌత్ సెంట్రల్ రైల్వే కాకుండా వేరే జోన్స్కి వెళ్ళండి. లేదు నాకు ఖచ్చితంగా మన తెలుగు స్టేట్స్లోనే కావాలి అనుకుంటే మీకు ఒకటే ఆప్షను, బెస్ట్ జోన్ ఎవరికైనా, ఉమెన్కైనా ఎవరికైనా కానీ మీరు తెలుగు స్టేట్స్లోనే కావాలి అనుకుంటే మాత్రం సౌత్ సెంట్రల్ రైల్వే. వేకెన్సీస్ ఎన్నున్నా కూడా మీరు ఇక్కడే అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, సో తెలుగు స్టేట్స్ వాళ్ళకైతే ఇంకా అసలు వేరే ఏ ఆప్షన్ పెట్టుకోవద్దు, సౌత్ సెంట్రల్ రైల్వే మాత్రమే. ఓకే, నెక్స్ట్ ఎక్కడైనా పర్లేదు బ్రో, నాకు ఆల్ ఇండియాలో ఎక్కడొచ్చినా పర్లేదు, జాబ్ ఇంపార్టెంట్ అనుకుంటుంటారు కొంతమంది. సో వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇంకో కొంతమంది ఎలా అంటే ఎక్కడైనా పర్లేదు, బెటర్ మనకి ఏంటంటే మన స్టేట్స్ దగ్గరలో, అంటే మన ఏపీ తెలంగాణకి దగ్గరలో ఉన్న స్టేట్ లైక్ చెన్నై జోన్ కావచ్చు, లేకపోతే భువనేశ్వర్ జోన్. ఎందుకంటే ఇక్కడ మనకి తమిళనాడు కానీ, ఒరిస్సా కానీ, లేకపోతే మనకి బెంగళూరు జోన్ కానీ ఇవి కొంచెం మన స్టేట్స్కి నియర్ బై ఉంటాయి కాబట్టి ఈ జోన్స్ అయితే బెటర్ అని ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో దాని గురించి, ఆ స్పెసిఫిక్ జోన్స్ గురించి కూడా మాట్లాడతాను. సో ఇప్పుడు ఓవరాల్గా ఇక్కడ మీకు చూసారా కౌంట్ అవ్వలేదు ఈసారి. లాస్ట్ టైం మీకు కౌంట్ అంటే టోటల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, యూఆర్కి ఎన్ని, అవి కూడా ఇవ్వలేదన్నమాట ఈసారి. ఓకే, బట్ అయితే నేనైతే అనాలిసిస్ చేశాను అనమాట, నో ప్రాబ్లం. టోటల్ పోస్టులు సంబంధించి మనం చూసుకుంటే సికింద్రాబాద్ జోన్వి ఇగోండి చూడండి, టోటల్ పోస్టులు మనకి 1012 అనమాట. ఓకేనా, 1012 పోస్టులు సికింద్రాబాద్కు ఉన్నాయి మొత్తం కలిపి. అయితే మనకి కంపారిటివ్లీ ఇంకా మన దగ్గరలో ఉండే జోన్స్ ఏంటి, చెన్నై జోన్. చెన్నై జోన్కి ఎన్ని ఉన్నాయి, 1036. అంటే మనకి దగ్గర బాగా దగ్గర, అంటే మన మీద కొంచెం ఎక్కువ పోస్టులు ఉన్నాయి కానీ జస్ట్ 24 పోస్టులే. సో ఈ 24 పోస్టుల కోసం మనం ఆ జోన్ సెలెక్ట్ చేసుకోవడం బెటరా అంటే అది మీరు డిసైడ్ అవ్వాలి. బట్ నేనైతే మన స్టేట్లోనే కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఇగ్నోర్ చేయొచ్చు, జస్ట్ 24 ఉన్నాయి కాబట్టి. కాకపోతే చెన్నై జోన్ సెలెక్ట్ చేసుకోవడానికి మనకంటే బెటర్ ఆప్షన్ ఏముంది అంటే పాయింట్స్ మెన్ పోస్టులు. ఇక్కడ చూడండి మనకి సౌత్ సెంట్రల్ రైల్వేకి వచ్చేటప్పటికి పాయింట్స్ మెన్ టోటల్ 128 పోస్టులే ఉన్నాయి. చెన్నై జోన్లో చూసుకున్నట్టయితే పాయింట్స్ మెన్ ఎన్ని ఉన్నాయి, 241 ఉన్నాయి. ఓవరాల్గా పోస్టులు కొంచెం ఎక్కువ ఉన్నాయి కానీ చెన్నైలో, దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే పాయింట్స్ మెన్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి. ఎవరికైతే మన చుట్టుపక్కలకి వెళ్ళినా పర్లేదు, పాయింట్స్ మెన్నే కావాలి ఎక్కువగా పోస్టులు అనుకుంటే మాత్రం డెఫినెట్గా, అంటే ఎక్కువ పోస్టులు ఉంటే మీకు పాయింట్స్ మెన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి కదా. సో అలా కావాలి అనుకుంటే మీరు చెన్నై జోన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నియర్ బై ఉన్న వాటిల్లో నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ పాయింట్స్ మెన్ బ్రో, మిగతా ఏమీ కాదు అనుకుంటే మాత్రమే చెన్నై జోన్కి వెళ్ళటం బెస్ట్. అండ్ మనం డీటెయిల్గా మిగతావి కూడా మాట్లాడుకుంటాం, అంటే కాంపిటీషన్ కూడా మాట్లాడుకుంటాం. బట్ మెయిన్ చెన్నై చూస్ చేసుకోవాలంటే పాయింట్స్ మెన్ కోసం అయితేనే చూస్ చేసుకోవటం బెటర్, లేకపోతే అవసరం లేదు. అండ్ ఇంకా భువనేశ్వర్ గురించి చూసుకుంటే మీకు చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి. టోటల్ చూపిస్తాను చూడండి, భువనేశ్వర్కి ఎన్ని ఉన్నాయి మీకు పోస్టులు, 803. అంటే నెక్స్ట్ బెంగళూరు ఉంది,
ఈ రెండు లీస్ట్ సెకండ్ లీస్ట్ అన్నమాట. సో మన తెలుగు రాష్ట్రాల పక్కన ఉన్నవి ఏమేమిటి, సికింద్రాబాద్ పక్కన మనకి చెన్నై జోన్ ఉంది, ఇప్పుడు మాట్లాడుకున్నాం. భువనేశ్వర్కి జస్ట్ 800 పోస్టులే ఉన్నాయి, బెంగళూరు అయితే 90. సో ఇంకా బెంగళూరు జోన్ గురించి అసలు మాట్లాడుకోవడమే వేస్ట్, చాలా చాలా తక్కువ మనకి వేకెన్సీస్ ఉన్నాయి. భువనేశ్వర్ 800 ఉన్నాయి, మనకి 1000 పైన ఉన్నాయి. ఓకే, సికింద్రాబాద్ అయితే. సో దాంతో కంపేర్ చేసుకున్నప్పుడు భువనేశ్వర్ మరి మనం పెట్టాలా వద్దా అనుకుంటే, ఎవరికైతే వైజాగ్కి మనకు ఉత్తరాంధ్రకి దగ్గరుండి అటు సైడ్ జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, బట్ దానివల్ల మీకు బెనిఫిట్ అయితే ఏముండదు. జస్ట్ నాకు అక్కడే జాబ్ కావాలి అనుకుంటేనే మీరు భువనేశ్వర్ తీసుకోవటం బెటర్. దానివల్ల మీకు ఏమి కట్ ఆఫ్లో కానీ అలాంటి బెనిఫిట్స్ ఏముండవు, అండ్ వేకెన్సీ కూడా తక్కువే ఉన్నాయి మనకన్నా. సో మీరు ఆలోచించుకోవాలి అది నేను పెట్టాలా వద్దా అన్నది మాత్రం, ఎందుకంటే అది మీ పర్సనల్ చాయిస్ అనమాట. అక్కడికి వెళ్ళి చెయ్యాలి కంపల్సరీ అనుకుంటేనే మీరు భువనేశ్వర్ జోన్ చూసుకోండి. అండ్ పాయింట్స్ మీద చూసుకుంటే మనకు 128 ఉంటే ఇక్కడ 163 ఉన్నాయి, కొంచెం ఎక్కువే ఉన్నాయి మన మీద అయితే. అండ్ ఇక్కడ మీరు బెంగళూరు చూసుకుంటే హుబ్లీ అని ఉంటుంది, సౌత్ వెస్టర్న్ రైల్వే. మీరు ఇక్కడ టోటల్ చూసుకుంటే జస్ట్ 90 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఓకే, అందులో మళ్ళీ మీరు సెపరేట్గా చూడటం కూడా వేస్ట్. సో దీన్ని అయితే స్ట్రైట్ అవే రిజెక్టెడ్ అనమాట ఈసారి. సో మీరు భువనేశ్వర్ మీ ఓన్ విష్, మీకు అక్కడే కావాలి అనుకుంటేనే పెట్టుకోండి. ఓకే, అండ్ మీరు సికింద్రాబాద్ చెన్నై మధ్యలో అయితే చూస్ చేసుకోవచ్చు. మన స్టేట్లోనే కావాలనుకుంటే సికింద్రాబాద్ చూస్ చేసుకోండి, మన స్టేట్ కాకపోయినా పర్లా, చెన్నై అయినా పర్లేదు. పాయింట్స్ మీద కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్తాం అనుకుంటే కూడా అది కూడా మంచి ఆప్షనే. ఓకే, నెక్స్ట్ ది బెస్ట్ జోన్ ఏది అసలు ఉన్న అన్నిటిలో అంటే ఈ టేబుల్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇది మొత్తం కూడా అఫీషియల్ డేటా అనమాట. 2024లో వేకెన్సీస్ ప్రకారం ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే హైయెస్ట్ వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి 2024లో. ఇక్కడ ర్యాంకింగ్స్ ఇచ్చాను చూడండి. ఫస్ట్ ర్యాంక్ 2024లో నార్దర్న్ రైల్వే చండీగఢ్ 4785 పోస్టులు ఉన్నాయన్నమాట అక్కడ. ఓకే, అండ్ సెకండ్ హైయెస్ట్ వేకెన్సీ వెస్ట్రన్ రైల్వే ముంబై అహ్మదాబాద్. ఓకేనా, ఇంకా థర్డ్ పోతే ముంబై సెంట్రల్ రైల్వే. ఓకే, ఈ మూడు మెయిన్గా ఎక్కువ పోస్టులు లాస్ట్ టైం వచ్చాయి. కాకపోతే ఇక్కడ వాళ్ళు ఇచ్చింది ఏంటి మనకి అఫీషియల్ డేటా అంటే 2024లో ఏ జోన్కి ఎంతమంది అప్లై చేశారు అన్నది అఫీషియల్ డేటా ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు అన్నిటికంటే హైయెస్ట్ ఎక్కడ అప్లై చేశారంట, ముంబై సెంట్రల్ జోన్. గుర్తుపెట్టుకోండి, ముంబై సెంట్రల్ జోన్, ముంబై వెస్ట్రన్ రైల్వే కాదు, ముంబై సెంట్రల్ రైల్వేకి ఎక్కువ అప్లై చేశారు. ఓకే, సో 3244 పోస్టులు ఉంటే ఆల్మోస్ట్ 15,60,000 మంది అప్లై చేశారు అనమాట. ఓకే, సో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే కాంపిటీషన్ ఎంత ఉన్నట్టు ఒక పోస్ట్ కంటే 480 మెంబర్స్ ఒక పోస్ట్కి ట్రై చేస్తున్నారు. ఓకే, ఇందులో మీకు CCAA డేటా లేదు. CCAA ఎంతమంది ఉన్నారు కింద అయితే కామెంట్ చేయండి. ఎవరికైతే CCAAకి స్పెషల్గా మీకు వీడియో కావాలి, బెస్ట్ జోన్ కావాలి అనుకుంటే CCAA బెస్ట్ జోన్ అని కింద కామెంట్ చేయండి. ఇంకా దాని మీద కూడా స్పెషల్గా వీడియో అయితే చేస్తాను. ఓకేనా, సో ఇక్కడ మీరు ఇంకా చూసుకున్నట్టయితే హయ్యెస్ట్ అసలు కాంపిటీషన్ ఎక్కువ ఎక్కడ ఉంది అంటే మన సికింద్రాబాద్ జోనే. లాస్ట్ టైం దగ్గర 9,60,000 మంది అప్లై చేశారనమాట. జస్ట్ 1,642 వేకెన్సీస్ ఉంటే దగ్గర 9.5 లక్షల మంది అప్లై చేశారు. అరౌండ్ 585 ఒక్క పోస్ట్కి 585 మంది ట్రై చేశారు అనమాట. అండ్ లోయెస్ట్ చూస్తే మీరు ఇక్కడ షాక్ అయిపోతారు, అహ్మదాబాద్ వెస్ట్రన్ రైల్వే ముంబై. ఆల్మోస్ట్ సెకండ్ హైయెస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి లాస్ట్ టైం. జస్ట్ 6,39,000 మంది అప్లై చేశారు. కౌంట్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఒక పోస్ట్కి 136 మందే ట్రై చేస్తున్నారు. సో ఆబ్వియస్గా మనకి ట్రై చేసే వాళ్ళు తగ్గినప్పుడు ఆబ్వియస్గా మనకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నట్టేగా, కాంపిటీషన్ తగ్గినట్టే కదా. సో ఆ రకంగా చూసుకుంటే మనకి బెస్ట్ జోన్ ఏంటి, లోయెస్ట్ కాంపిటీషన్ ఉంది అహ్మదాబాద్ లాస్ట్ టైం చూసుకున్నట్టయితే. జస్ట్ అదొక్క మ్యాటరే కాదు, మిగతాది కూడా చెప్తాను. నెక్స్ట్ చూడండి, సెకండ్ లోయెస్ట్ రాంచీ SCR కోల్కతాకి ఆల్మోస్ట్ 1000 పోస్టులు పైన ఉంటే 181,000 మంది అప్లై చేశారు అంతే. ఓకే, సో అరౌండ్ 173 అది మనకి కాంపిటీషన్ అయితే. అండ్ చండీగఢ్కి చూడండి వేకెన్సీ చాలా ఉంది, 4,700 దగ్గర ఉంది, కానీ ఆల్మోస్ట్ 11 lakhs అప్లై చేశారన్నమాట దీనికి. సో వేకెన్సీస్ ఎక్కువ ఉండటం వల్ల మీకు కాంపిటీషన్ తక్కువలా కనిపిస్తుంది. అండ్ ఈసారి కూడా హైయెస్ట్ వేకెన్సీస్ దీనిలోనే ఉన్నప్పటికీ మీకు ఎంతమంది అప్లై చేస్తారో అన్నది ఒక ఐడియా ఉంటుంటుంది. వెస్ట్రన్ రైల్వేతో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ డబల్ మంది అప్లై చేస్తారు.
ఓకే, ఆల్మోస్ట్ సిమిలర్ వేకెన్సీ ఉంది. అండ్ ఈసారి కూడా వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ డేటా ప్రకారం కనుక వేకెన్సీస్ ఇస్తే 3100 అంటే ఆల్మోస్ట్ న్యూఢిల్లీకి దగ్గరగా, చండీగఢ్కి దగ్గరగా ఉన్నాయి వేకెన్సీస్. సెకండ్ కూడా ఇదే ఉంది. అండ్ ఇంకా మిగతావి చూసుకున్నట్టయితే ఇవన్నీ 3 లక్షలు 3.5 లక్షల దగ్గరలో 2.5 లక్షలు అట్లా అయితే అప్లై చేశారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఈసారి హైయెస్ట్ వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి. ఈసారి హైయెస్ట్ వేకెన్సీస్ వచ్చేటప్పటికి నార్దర్న్ రైల్వే చండీగఢ్, అలాగే వెస్ట్రన్ రైల్వే అహ్మదాబాద్ అండ్ ముంబై సెంట్రల్ రైల్వే. ఓకే, థర్డ్ ఇది. అండ్ ఫోర్త్ చూసుకుంటే మీకు గౌహతి. ఓకేనా, ఇవి మనకి ఈసారి వేకెన్సీస్ అయితే హైయెస్ట్ ఉన్నాయి. బట్ వీటిల్లో మనం దేన్ని సెలెక్ట్ చేసుకుంటాం? ఆబ్వియస్గా కాంపిటీషన్ తక్కువ ఉందే కదా. కాంపిటీషన్ దేనికి తక్కువ ఉంది? అన్నిటికన్నా అహ్మదాబాద్ వెస్ట్రన్ రైల్వే. లాస్ట్ ఇయర్ కూడా నేను దీన్నే రికమెండ్ చేశాను, ఈ ఇయర్ కూడా దీన్నే రికమెండ్ చేస్తాను. ఒకవేళ ఎక్కడికైనా పర్లేదు, మాకు ఏ జోన్ అయినా పర్లేదు, జాబ్ మాత్రం కావాలి కంపల్సరీ. కంపల్సరీ కావాలంటే మీరు అక్కడికి వెళ్ళినా బాగానే రాయాలి. ఓకే, ప్రిపేర్ అవ్వకుండా మాత్రం రాదు. మీరు ఏ జోన్ సెలెక్ట్ చేసుకున్నా జస్ట్ ఏంటంటే తక్కువ కట్ ఆఫ్తో ఉన్నా కూడా ఒక్కోసారి పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మీకు, బెస్ట్ జోన్ కనుక మీరు పెట్టుకుంటే. అంటే హై కాంపిటీషన్ ఉండదు, అది ఇంపార్టెంట్. అందుకే కదా మనం బెస్ట్ జోన్ సెలెక్ట్ ఈ వీడియో చూస్తుంది. సో కాంపిటీషన్ కొంచెం తక్కువ ఉంటుంది. సో వెస్ట్రన్ రైల్వేకి సంబంధించి మాట్లాడుకున్నట్టయితే 2018-19 కట్ ఆఫ్స్ గురించి మాట్లాడతాను. 2018లో మీకు దగ్గర 6000 పోస్టులు ఉన్నాయి. ఆ టైంకి మీకు అది వేకెన్సీ 3rd ర్యాంక్లో ఉంది వెస్ట్రన్ రైల్వే. ఓకేనా, అహ్మదాబాద్ గురించి చెప్తున్నాను ఇప్పుడు నేను. 3rd హైయెస్ట్ వేకెన్సీస్ వచ్చినాయి 2018లో. అయితే అప్పుడు కట్ ఆఫ్ చూసుకుంటే మీకు జస్ట్ 71 అరౌండ్ ఉందన్నమాట. ఓకే, అంటే 11th ర్యాంక్లో ఉంది, అంటే డీసెంట్ కట్ ఆఫ్. అలాగే 2019లో దానిలో కూడా 10K పోస్టులు ఉంటాయి, అప్పుడు కూడా 3rd ర్యాంక్లో ఉంది. అండ్ మీకు 12th కట్ ఆఫ్లో 12th ర్యాంక్లో ఉందన్నమాట. సో ఇక్కడ మనకు క్లియర్గా ఏమర్థమవుతుంది? వెస్ట్రన్ రైల్వేకి సంబంధించి వేకెన్సీస్ ఎక్కువ, కాంపిటీషన్ తక్కువ, కట్ ఆఫ్ కూడా తక్కువ. సో 3 ఫ్యాక్టర్లు ఇక్కడ మనకి వర్క్ అవుతుంది. కాబట్టి ది బెస్ట్ జోన్ యునానిమస్లీ ఇక్కడ మనకి ఈసారి వెస్ట్రన్ రైల్వే. అండ్ ఈసారి మారచ్చు, ఓకే, కానీ అది మనం మారుతుంది అన్నది మనం ప్రిడిక్ట్ అయితే చేయలేం కదా. మారుతుంది అన్నది చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. జనరల్గా ఎప్పుడు వస్తున్న ట్రెండ్ చూడండి, లాస్ట్ 2018-19లో కూడా మీకు వేకెన్సీస్ 3rd ర్యాంక్లో ఉన్నా కూడా కట్ ఆఫ్స్ తక్కువ ఉన్నాయి. ఓకే, సో మోస్ట్లీ మనకి ఈసారి కూడా అదే జరిగే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఆబ్వియస్గా ఉన్న డేటాని మనం పరిశీలించినప్పుడు నార్దర్న్ రైల్వే కంటే ఇది బెస్ట్ జోన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇదే నేను ఆల్రెడీ చెప్పింది లాస్ట్ టైం కూడా నేను చేసిన వీడియోకి సంబంధించిన క్లిప్ ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి ప్రూఫ్ కింద. సో దట్ ఏంటి, వెస్ట్రన్ రైల్వే అప్పుడు కూడా నేను రికమెండ్ చేశాను. అండ్ అది నేను చెప్పినట్టుగానే చూసారుగా ఎంత తక్కువ కాంపిటీషన్ ఉంది. సో దట్ మీకు ఇంకొంచెం బెటర్గా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈసారి కూడా సేమ్ వెస్ట్రన్ రైల్వేకే ఫస్ట్ ప్రయారిటీ ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే. ఒకసారి ఆ క్లిప్ ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి. మీకు ఒకవేళ ఎక్కడికి వెళ్ళినా పర్లేదు, నాకు ఎక్కడైనా పర్లేదు, జాబ్ వస్తే చాలు అనుకున్నప్పుడు బెస్ట్ జోన్ ఏమవుతుంది అంటే మీకు ముంబై జోన్ అవుతుంది. ఓకే, ముంబై వెస్ట్రన్ రైల్వే. ఓకేనా, సో అంటే ఇక్కడ మనం ఏదైతే అనాలిసిస్ డీప్ గా చేసి మనం పెట్టామో అది కరెక్ట్ అయిందని. ఓకేనా, సో ఎవరైతే ఆ వీడియో చూసి అప్లై చేశారో వాళ్ళకి డెఫినెట్ గా చూడండి, ఒక పోస్ట్ కి 585 అంటే 600 మంది పోస్ట్ అప్లై చేస్తున్న దానికి 136కి ఎంత తేడా ఉంది? చాలా డిఫరెన్స్ అన్నది ఉన్నట్టే కదా. అంటే ఎంత మనకి కాంపిటీషన్ ఎంత తక్కువ ఉంది. సో మనం చేయగలిగిన బెనిఫిట్ అన్నది అక్కడి నుంచి మనం అయితే చేసాం. ఎంతైనా మీరు ఆ 136లో అయినా మీరు జాబ్ తెచ్చుకోవాలంటే ప్రిపేర్ అయితే బాగా అవ్వాలి, అదైతే కన్ఫర్మ్. కాకపోతే కొంత మీకు కాంపిటీషన్ అనేది కొంచెం తగ్గించగలిగాం. ఓకేనా, చూసారు కదా. సో మనం ఆ రేంజ్కి అనాలిసిస్ అన్నది చేసి ప్రతిసారి మంచిగా గైడ్ చేస్తాం. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్కి తప్పకుండా మన ఛానల్ రికమెండ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి, దాంతోపాటు మీ ఫ్రెండ్స్కి మీ ఫ్రెండ్స్ గ్రూపుల్లోనూ షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి ఉపయోగపడుతుంది, మనకి ఇంకొంచెం మోటివేషన్ వస్తుంది ఇటువంటి మంచి వీడియోస్ చేయడానికి. సో మీరు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయితే చాలు, మీరు ఆల్మోస్ట్ ఫ్రీగా ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినట్టే. ఓకేనా, అండ్ ఒకసారి కంపేర్ చేద్దాం వెస్ట్రన్ రైల్వేకి సికింద్రాబాద్కి సంబంధించి ఎలా ఉంది అని. సో టోటల్ మనం చూసుకున్నట్టయితే చెప్పాను కదా, ఆల్మోస్ట్ 27 ఉంది. 2700 దగ్గర పోస్టులు ముంబై ఉంటే 1000 అరౌండ్ పోస్టులు మనకి సికింద్రాబాద్ అయితే ఉంది. అండ్ పర్టికులర్గా పాయింట్స్ మెన్ గురించి మాట్లాడితే మనకి వెస్ట్రన్ రైల్వేకి 751 పాయింట్స్ మెన్ ఉన్నాయి, అండ్ మనకి చూసుకుంటే 128 మాత్రమే ఉన్నాయి.
సో ఒకవేళ నాకు హోమ్ స్టేటే కావాలి అనుకుంటే కళ్ళు మూసుకుని సికింద్రాబాద్ జోను, ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే వెస్టర్న్ రైల్వే ఈజ్ ద బెస్ట్. మరి ఇంకేమైనా వేరే జోన్స్ కూడా చూడాలా అంటే ఇంకా దానికంటే బెటర్ ఏమీ లేదు కాబట్టి మీ ఇష్టం అనమాట. ఇంకా అది మీరు వెస్టర్న్ రైల్వేని కానీ సికింద్రాబాద్ని కానీ దాటి వేరే దానిలోకి వెళ్ళడానికి పెద్ద బెనిఫిట్ ఏం లేదు. ఓకేనా? సో ఇక్కడ మీకు గ్రీన్గా కనిపిస్తున్నాయి కదా అరౌండ్, ఇక్కడ మీకు కనిపిస్తున్న వాటిలో రాంచీ ఒక్కొక్కసారి మీకు కొంచెం కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది, చండీగఢ్ ఎప్పుడు కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది నార్మల్లీ, అజ్మీర్లో కూడా ఒక్కోసారి కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది, పాట్నా ఒక్కోసారి ఎక్కువ ఉంటుంది. సో ఇంకా మిగిలినవి మీరు అవసరమైతే చూస్ చేసుకోవచ్చు, కానీ నేనైతే రికమెండ్ చేయను. ఎందుకంటే మనకి సికింద్రాబాద్ బెస్ట్ జోన్, హోమ్ జోన్ వాళ్ళకి, అండ్ దాటి వెళ్ళాలంటే అహ్మదాబాద్ బెస్ట్ జోను. లేదు అనుకుంటే ఒకవేళ మన హోమ్ స్టేట్కి దగ్గరగా ఉండి పాయింట్స్ మీద జాబ్ కావాలి ఎక్కువ పోస్టులు అనుకుంటే అప్పుడు చెన్నై చూస్ చేసుకోవచ్చు. ఈ 3 ఆప్షన్లు మాత్రమే మీకు తగ్గట్టుగా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? జస్ట్ జోన్ సెలెక్ట్ చేసుకుంటే కాదు కదా, పోస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది అందులో మీకు. ఓకే, ఏ పోస్ట్ మీకు బెస్ట్ ఉంటుంది అన్నది తెలియకుండా ఏదో ఒక పోస్ట్ ర్యాండమ్ ఇచ్చేసారంటే మీకు మంచి మార్కులు వచ్చినా కూడా మీకు ఇష్టం లేని జాబ్, మీకు సూట్ అవ్వని జాబ్ చేయాల్సి వస్తుంది లైఫ్ లాంగ్. సో ఖచ్చితంగా పోస్ట్ ప్రిఫరెన్స్ డీటెయిల్డ్గా పోస్ట్ గురించి తెలుసుకుని అప్పుడు ఇవ్వండి. ఓకేనా? సో అప్లై చేసే ముందు ఇవన్నీ తెలుసుకుంటాం మంచిది. అండ్ ఆ వీడియోస్ మనం రెగ్యులర్గా చేస్తాం కాబట్టి సో కంగారు ఏం లేదు, మీకు ఇంకా టైం కూడా చాలా ఉంది, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఈ వీడియో కావాలి పోస్ట్ ప్రిఫరెన్స్, ఏ జాబ్ బెస్ట్ జాబ్, దేనికి ఎక్కువ శాలరీ ఉంటుంది, లేడీస్కి ఏ జాబ్ బాగుంటుంది, ఇవి మీకు కావాలి అనుకుంటే బెస్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ గ్రూప్ డి అని కింద అయితే టైప్ చేయండి, కామెంట్ చేయండి, సో దట్ ఆ వీడియో కూడా తీసుకొస్తాను. అండ్ అలాగే చెప్పే కదా స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేద్దాం. సో ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారో అన్న దాన్ని బట్టి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు అప్లై చేయడం, పోస్ట్ ప్రిఫరెన్స్ ఇదంతా బాగానే ఉంది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, జాబ్ కొట్టాలి. జాబ్ కొట్టాలంటే బాగా ప్రిపేర్ అవ్వాలి. ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి? ది బెస్ట్ సోర్స్ వచ్చేటప్పటికి మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్. ఓకే, కింద డిస్క్రిప్షన్లో నేను మన యాప్ లింక్ ఇస్తాను, అది డౌన్లోడ్ చేసుకోండి. సో దట్ మీకు చాలా చాలా తక్కువ ప్రైస్కి జస్ట్ కేవలం 899, అంటే ఇప్పుడు ఒక ప్రీమియం మూవీ టికెట్కి కూడా మీకు ఒక 1000 రూపీస్ దాకా అవుతున్నాయి కదా రీసెంట్ డేస్లో మనం చూసుకున్నట్టయితే. దానికంటే తక్కువ ప్రైస్లో ఒక మొత్తం ఎగ్జామ్ సంబంధించిన కోర్స్ అంతా కూడా వచ్చేస్తుంది. కూపన్ కోడ్ SARAN వాడండి, ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ వస్తుంది. సో ఆల్రెడీ తక్కువ ప్రైస్ ఉంది, ఇంకా చాలా తక్కువ ప్రైస్కి మీకు ఫుల్ కోర్స్ వచ్చేస్తుంది అనమాట. గ్రూప్ డికి సంబంధించి ఒక్కొక్కటి ఒక్కో దగ్గర వెతుక్కుని టైం వేస్ట్ చేసుకుని అండ్ తప్పు సోర్సెస్ చదవటం కానీ ఇటువంటి మిస్టేక్స్ లేకుండా ప్రాపర్గా చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, అండ్ అదేవిధంగా మీకు ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఇండివిజువల్ క్లాసెస్ కూడా దొరుకుతాయి. బట్ ఓవరాల్గా మొత్తం కలిపి తీసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. అండ్ దాంతోపాటు మీకు ఫ్రీగా కరెంట్ అఫైర్స్ కూడా మన యాప్లో దొరుకుతాయి. సో ఖచ్చితంగా యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకుని చెక్అవుట్ అయితే చేయండి. ఇవన్నీ ఉన్నాయి. ఫ్రీ కరెంట్ అఫైర్స్ మీకు మంత్లీ మొత్తం టాప్ కరెంట్ అఫైర్స్ అన్నీ అక్కడ కవర్ అయిపోతాయి. విత్ PDF, అలాగే ఎగ్జామ్ అన్నీ కండక్ట్ చేస్తున్నాం. అండ్ దాంతోపాటు స్పెషల్ టాపిక్ వైజ్, అలాగే దాంతోపాటు రివిజన్, ఇవన్నీ కూడా అక్కడ అయిపోతాయి అన్నమాట ఫ్రీగా. అలాగే ఫిట్టర్ సంబంధించిన ట్రేడ్ కావచ్చు, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎన్విరాన్మెంట్ కలిపి ఒక దానిలో కావాలన్నా దొరుకుద్ది. అండ్ ALP ఫుల్ కోర్సు, టెక్నీషియన్ ఫుల్ కోర్సు, లేదు మొత్తం మనం చేసిన అన్ని కోర్సెస్ కలిపి ఇప్పటిదాకా చేసినవి అన్నీ కలిపి ఒక సింగిల్ కోర్సులో కావాలంటే కూడా దొరుకుతుంది. అన్నిటి మీద కూపన్ కోడ్ SARAN వాడండి, 10% డిస్కౌంట్ వస్తుంది. మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఇందులో క్లాసెస్ చెప్పిన నేను కానీ మన టీం కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రైల్వే జాబ్స్ క్లియర్ చేశారు. పర్టికులర్గా నా గురించి మాట్లాడితే నేను ALP టెక్నీషియన్ అలాగే NTPC 2 కూడా క్లియర్ చేశాను అనమాట. ఓకేనా? సో ఆ లెవెల్ కంటెంట్ ఉంటుంది అనమాట మీకు యాప్లో. ఒకసారి డెమోస్ చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది అండ్ మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. జస్ట్ చాలా తక్కువ ప్రైస్కి మీకు ఫుల్ 1 ఇయర్ పాటు మొత్తం గ్రూప్ డికి సంబంధించిన కోర్స్ అన్నది వచ్చేస్తుంది. తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అలాగే ఏదైనా అప్డేట్స్ ఉంటే మీరు ఎక్కడి నుంచి తెలుసుకుంటారు, గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కావచ్చు, రైల్వే రిలేటెడ్ కావచ్చు, మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి. సో దట్ ఏమైనా అప్డేట్ వస్తే జెన్యున్ అప్డేట్స్ అక్కడ నేను మీకు పోస్ట్ చేస్తాను. అండ్ మీరు నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ID అండ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. వీడియోని అయితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్
హైప్ పాయింట్స్ ఇవ్వండి. అండ్ దాంతోపాటు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. ఎందుకంటే మనం ఇలాంటి ఫ్రీ క్లాసెస్ చేస్తుంటాం, దాంతోపాటు అప్డేట్స్ చేస్తుంటాం, గైడెన్స్ వీడియోస్ చేస్తుంటాం, మిస్ అవ్వకుండా ఉంటారు. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. అండ్ ఇప్పుడు ఈ ప్లేలిస్ట్ ఏదైతే కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ మనం 1 year పాటు కరెంట్ అఫైర్స్ కవర్ చేసేసాం. సో ఆ ప్లేలిస్ట్ ఇస్తాను, స్టార్ట్ చేసేయండి. ఎక్కువ టైం ఉండదు మీకు. ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఎలాగో ఫ్రీయే కాబట్టి డెఫినెట్గా ఉపయోగపడుద్ది. అండ్ అక్కడ మనం కోర్స్ కూడా తీసుకుని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేయండి. ఇండివిజువల్ సబ్జెక్ట్స్ నేను వరుసగా మీకు నెక్స్ట్ గైడెన్స్ వీడియోస్ చేస్తాను. ప్రిపరేషన్ ఎలా చేయాలి, సబ్జెక్ట్ వైజ్ కావచ్చు, అన్నీ మాట్లాడుకుందాం. బట్ మీరైతే వేస్ట్ చేయొద్దు, స్టార్ట్ చేసేయండి. కోర్స్ తీసుకోండి, మ్యాథ్స్, ఫిజిక్స్ అవన్నీ అక్కడ కవర్ అవుతాయి. అండ్ కరెంట్ అఫైర్స్ ఎలాగో మీకు ఫ్రీగానే దొరుకుతుంది. దాంతోపాటు గ్రూప్ డికి సంబంధించి మీకు ఉండే డౌట్స్కి రిలేటెడ్, అంటే జీతాలు కానీ, మెడికల్ కానీ, లేకపోతే ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి, ప్రమోషన్ ఎలా ఉంటుంది, లేకపోతే రకరకాల జాబ్ రోల్స్ ఎలా ఉంటాయి, ఆ డీటెయిల్ ప్లేలిస్ట్ ఇస్తాను. అండ్ మీకే పోస్ట్ సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలి, జాబ్ రోల్ కానీ అవన్నీ అంటే అది కింద కామెంట్ చేయండి. ఎక్కువ మంది అడిగిందని ఫస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. అండ్ దాంతోపాటు మీకు ఇంకేమైనా వీడియో టాపిక్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి, దాని మీద కూడా వీడియో చేస్తాను. ఓకేనా. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.